హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్ పెడుతున్నారండి. గోదావరి గట్టు సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది సిస్టర్ అంటున్నారు. మా ఆయన కూడా బయట ఎవరికి కనిపించినా కూడా స్పెషల్గా ఈ సాంగ్ గురించే టాపిక్ తీసి చాలా బాగుంది అంటూ చెప్తున్నారంట. అసలు అందరు అంతా మెచ్చుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అయితే అంటే సాంగ్ ఎలా చేశారు, క్లిప్స్ ఉంటాయి కదా యాడ్ చేయకముందు, అవన్నీ యాడ్ చేసి చూపించరా ఒకసారి చూస్తామంటున్నారు. అయితే నవ్వుతారేమో అని చూపియొద్దు అనుకున్నామండి. మా ఆయన వద్దన్నారు, కానీ నేనే ఏం కాదు వీడియో తీసేటప్పుడు ఎలా ఉంటుంది అనేసి చూస్తామంటున్నారు కదా, ఏం కదా అన్నీ యాడ్ చేసి నేనైతే ఒక వీడియో తయారు చేస్తా అంటే, సరే మరి నీ ఇష్టం, చూసి నవ్వుతారేమో అంటే అట్లా ఏముండదు. అంటే వీడియో కష్టాలు వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే ఒకటే సింగిల్ టేక్ అయితే ఎవరికి కంప్లీట్ కాదు కదా వీడియో. ఒక 3-4 టేక్స్ అయితే తీసుకోవడమే జరుగుతుంది కదా. కానీ సాంగ్ చేసేటప్పుడే చాలా ఎంజాయ్ చేసామండి. అంటే సాంగ్ని ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చేసిన తర్వాత అనుకున్నాం, సాంగ్ పోయినా పోకున్నా, అంటే వ్యూస్ వచ్చినా రాకున్నా, మనకు మాత్రం ఒక స్వీట్ మెమొరీ లాగా ఈ సాంగ్ అయితే ఉంటుంది అని అనుకుంటూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సాంగ్ చేసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వ్యూస్ వచ్చేసరికి అందరు కామెంట్స్ అంటే చాలామంది వాట్సాప్ స్టేటస్ కూడా చాలామంది పెట్టుకున్నారండి. తెలిసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ కొట్టేసి మాకైతే పంపించారు. అసలు నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ చేసిన తర్వాత కూడా ఇంటర్వ్యూ నుంచి కాల్స్ వచ్చాయండి. సాంగ్ చాలా బాగుంది, అసలు సినిమా వాళ్ళకంటే చాలా బాగా చేశారు, ఒకసారి మీ ఇంటర్వ్యూ కావాలనేసి అది వచ్చాయండి ఫోన్ కాల్స్ కూడా. అసలు నిజంగా మీ అందరికైతే ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదండి. నిజంగా మీ వల్లనే కదా మాకు అసలు ఇన్ని ఛాన్సులు రావడం, కానీ ఏదైనా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా ఎన్ని టేక్స్ తీసుకున్నామో, చేసేటప్పుడు ఏమనిపించాలి కానీ మీరు చూస్తా అంటే అయినా తెలియాలి కదా అండి వీడియో కష్టాలు. అందరూ అనుకుంటారు వీడియో అంటే ఏముంది అనేసి, కానీ కష్టపడ్డా కూడా ఎంజాయ్ అవుతుంటుందండి. నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే మా ఆయన నా కోసం అంత టైం స్పెండ్ చేసి వీడియోస్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోనే కాదు, ఏ వీడియో అయినా ప్రతి ఒక్క వీడియోని ఎంజాయ్ చేసుకుంటా చేస్తామండి, వీడియో అయితే తీస్తాము. ఇంకేంటంటే మళ్ళీ వారం మొత్తం కూడా ఎప్పుడు వీడియోస్ రోజు డైలీ అని ఏముండదండి. శనివారం ఆదివారం అయితే వీడియోస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు సీజన్, ఇప్పుడేంటి పెళ్ళిళ్ళ సీజన్, ఎప్పుడు వచ్చినా కూడా హౌస్లకు బిజీ కదా. అసలు ఇప్పుడైతే ఒక 5-6 రోజుల నుంచి అసలు వీడియో చేద్దామంటే నాకైతే దొరకట్లేదు. ఎప్పుడో మార్నింగ్ వెళ్తున్నాడు, మళ్ళీ నైట్ వస్తున్నారు. అందుకోసం ఈ మధ్యలో అయితే పాత వీడియోస్ అన్నీ పెడుతున్నానండి. చూస్తున్నారు కదా. ఇది చూసిన తర్వాత లాస్ట్కి చివర్లో అయితే మీకు వీడియో తయారైంది పెడతానండి. అసలు 30 సెకండ్స్ ఎంత ఇట వచ్చేసరికి అందరు అంటున్నారు, ఏంటి సిస్టర్ ఇంత తొందరగా అయిపోయింది అనేసి. ఇది చూస్తే తెలుస్తుందండి మీకు మేము ఎంతసేపు కష్టపడ్డామని. లాస్ట్కి 30 సెకండ్స్ కోసం ఇంత కష్టపడ్డారా మీరు అని అంటారండి. చూస్తున్నారు కదా. అంటే ప్రతి ఒక్కటి మేమే అనుకొని, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇటు నుంచి అటు నుంచి అనుకొని ఒక్క షాట్ వచ్చేసి ఎన్నో దిక్కుల నుంచి తీసుకొని లాస్ట్కి అది ఎటు బాగుంటుందో చూసుకొని అట్లా అన్ని కలిపి యాడ్ చేయడం జరిగిందండి. మొత్తానికైతే ఈ సాంగ్కి అంటే మంచి కామెంట్స్ మాత్రం చాలా మంచి వచ్చినాయండి. అందరు మెచ్చుకోవడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అసలు చాలా సంతోషం, అంటే చాలా సంతోషంగా ఉంది. అందరూ అంటే ఎవరు కలిసినా కూడా ఈ సాంగ్ గురించే ఫస్ట్ మాట్లాడతారు. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళామండి, ప్రతి ఒక్కరు సాంగ్ అయితే చాలా బాగా చేశారు. చారి గారు ఒకరైతే ఇన్స్టాలో కూడా చారి గారు సాంగ్ అయితే చాలా బాగుందండి, ఇరగదీశారు అని. మాకైతే మా లైఫ్లో ఒకటి ఈ సాంగ్ స్వీట్ మెమొరీ బాగుంది. మళ్ళీ అందరు అంటున్నారు, అంటే వెంకటేష్ సాంగ్స్ అయినా డైలాగ్స్ అయినా ఏవైనా మీకు పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి, అవే చెయ్యండి అంటూ కామెంట్స్ పెడుతున్నారండి. తప్పకుండా మీరు ఏవి చేయమంటే అలాంటి, అంటే ఏవి సూట్ అయితే మీరు చెప్తారు కదా, అవే చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. అంటే మా ఆయన పర్ఫెక్ట్ చేస్తాడండి. నిజం చెప్పాలంటే నాకే రాదు, అసలు నాకేమో ఆ స్టెప్ రావట్లేదు, నా కష్టం చూడాలి. మొత్తానికైతే కష్టపడి చేయమంటాడు, మంచి ఇట్లా అట్లా చేయనంటే ఓకే. మొత్తానికైతే ఒక 1 hour 1.5 hour పట్టింది కావచ్చు, 2 hours మెల్లగా అంత టైం తీసుకున్నాం.
షాప్కి వెళ్ళొచ్చిన తర్వాతనే 9:30 నుంచి 11 వరకేమో చేసినాం కావచ్చు. అసలు పగలంతా ఎప్పుడైనా వీలు కాదండి. ఎప్పుడైనా మా ఆయన షాప్కి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటాం. అందరు అనుకుంటారు అంటే ఎప్పుడు మీ ఆయన మీతోనే డ్యాన్స్ చేస్తారు కదా, షాప్కి వెళ్తారో వెళ్ళరో అని. అస్సలు మా ఆయనకు నిజం చెప్పాలంటే ఎప్పుడు షాప్లోనే ఉంటాడండి. ఎప్పుడో నైట్ అంటే 9 తర్వాత ఎప్పుడైనా, మళ్ళీ ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఇట్లా సండే కానీ బయటికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా ఎప్పుడైనా. ఇక్కడనైతే మా ఇంటి ముందు చేస్తున్నామండి. నాకైతే తెగ్గ సిగ్గు అవుతుంది. అంటే బయట కదా ఎవరు చూస్తారో ఏమో అనేసి మా ఆయన పట్టుకుంటే కూడా వద్దు అంటే తొందర తీసేయండి, తొందర లోపలికి వెళ్దామని. ఆ షాట్ మాత్రం అస్సలు రావట్లేదు. ఆడికి తీసామండి. బయట అందరూ అంటే ఎప్పుడైనా బయట ఏదైనా ఇట్లా సాంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాత్రం తెల్లారి కంపల్సరీ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు. చూసి చుట్టుపక్కన వాళ్ళు చాలా బాగా చేశారని. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళేనండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా, చుట్టాలైనా, ఎవరైనా, మా ఆడపడుచులైనా, మా అన్నదమ్ములైనా ఎవరైనా ఎంకరేజ్ చేసేవాళ్ళే. అంటే చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని. చాలామంది అంటుంటారు అంటే మేము వీడియోస్ చేస్తాం కానీ మాకు సపోర్ట్ ఎవరు ఉండరని. మాకైతే అట్లా అస్సలకే కాదండి. ఇంటి దగ్గర వాళ్ళైతే ఇంకా చుట్టాలంటే ఎక్కడెక్కడో ఉంటారు, ఎప్పుడో కలుస్తారు. ఇంటి దగ్గర వాళ్ళ సపోర్ట్ అయితే అసలు ఫుల్ ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో వీడియో తీయాల్సి వస్తే కూడా వెళ్తే తీయండి, మంచిగా మా ఇల్లు పడుద్ది కదా, మీరు చాలా బాగా చేస్తారు, వీడియోస్ కూడా బాగుంటాయి, మంచిగా చేయాలి, ఇట్లా ఇంకా చేయాలి అని చెప్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. చూస్తున్నారు కదా, వెంకటేష్ గారి సాంగ్ అయితే మాకైతే బాగా కలిసి వచ్చిందండి నిజం చెప్పాలి అంటే. ఇదైతే సింగిల్ టేక్, ఇది ఒక్కటే అంటే ఇది ఫస్ట్ తీసినాం. దీని తర్వాత ఇంకొకటి అంటే వచ్చింది, ఓకే మళ్ళీ ట్రై చేద్దామా అని చేసామండి. కానీ మళ్ళీ ఫస్ట్దే పెట్టేసినాం. ఇది కూడా బాగానే వచ్చింది, కానీ నాకు ఎందుకో ఫస్ట్దే బాగా అనిపించింది. బావా అంటే సరే మరి నీ ఇష్టం, మా ఆయననైతే నీ ఇష్టం అంటాడు. అంటే నీకు ఏది నచ్చితే అదే సెట్ చేయు అంటాడు. ఎడిట్ చేసింది అయితే నేనేనండి సాంగ్ అంతా. నీ ఇష్టం ఏది బాగుంటే అది చూసి పెట్టేసాయి అని అంటారు. మా ఆయన కూడా ఫుల్ ఖుషిగా ఎంజాయ్తో ఎలా చేస్తున్నారో చూస్తున్నారు కదా. అంటే హ్యాపీగా ఈ సాంగ్ అనేసరికి అంటే డ్రెస్సింగ్ కానీ ఏదైనా, శారీ కూడా ఇదే చీర కట్టుకోమని మా ఆయన సెలెక్ట్ చేసిండు. అంటే నేను వేరే చీర కట్టుకుందాం అనుకున్నా, కానీ వద్దొద్దు నేనే టీషర్ట్ వేసుకుంటా, నువ్వు ఈ శారీ కట్టుకో బాగుంటుంది అనేసి. చూడండి ఇప్పుడు సాంగ్ అయితే మొత్తం అయిపోయింది, 30 సెకండ్స్లో అయిపోద్ది. అంత కష్టపడి చేసాము. బాగా వచ్చిందని మొత్తానికి అందరు అంటున్నారు బాగా వచ్చిందని కదా. బాగా సెట్ అయింది, అందరైతే బాగున్నారు అని చెప్తున్నారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.